నమస్తే BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాల్లోకి వెళ్తే నాగులు వెల్లటూరులో ఆనం సమక్షంలో తమ్ముళ్ళు కుమ్ములాట. తేదేపల్లో రెండు వర్గాల బహాబహి తోపులాటలో కింద పడిపోయిన కూటమి అభ్యర్థి ఆనం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అదీప్ రాజు బైక్ ర్యాలీ విజయోత్సవాన్ని తలపించుచు కార్యకర్తలు నిర్వహించారు. నడపండి పదండి, కదలాలి డీజే కదిలించండి. ముందు ముందుకు వచ్చేయండి. బళ్ళు స్లోగా పదండి. బైక్స్ కార్లు అంటే బ్యాక్ ఉండాలి. విశాఖపట్నం నియోజకవర్గం 45వ వార్డు కార్పొరేటర్ కంప హానోక్ ఆధ్వర్యంలో వైకాపా గెలుపు కోసం ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఒకటే కేకే రాజు గారికి పడిపోతుంది ఓటు, ఓకేనా? ఇంకో ఓటు ఇస్తారు. ఆ ఓటు కూడా మన అదృష్టం 1వ నెంబరే. మళ్ళీ అంటే మీరు బ్యాలెట్ కింద ఎవరు పేరు చదవక్కర్లేగా. 2 ఓట్లు కూడా కేకే రాజు గారికి, ఒకటి బొత్స ఝాన్సీ గారికి కదమ్మా. డాక్యుమెంటేషన్ నా దగ్గర ఉండిపోయింది కదా, ఒకసారి కాల్ చేయకూడదు. నేను అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తాను, మీరు మాట్లాడాలి. 4 రోజులు అయిపోయినాయి. 4 రోజులు అయిపోయి ప్రెస్ చేయాలి. మళ్ళీ ఇంకో దానికి వెళ్తారు. ఇంకోటి ఓటింగ్ మిషన్ ఇస్తారు. అక్కడ కూడా 1వ నెంబర్ మీదే ప్రెస్ చేయాలి. 2 ఓట్లు కూడా 1వ నెంబర్ మీద ప్రెస్ చేయాలి. ఏంటంటే 1వ నెంబరే, మీరేం నొక్కర్లా. 2 ఓట్లని 1వ నెంబర్ నొక్కేయడమే అమ్మా. ఎవరినేనండి ఒకటేమో కేకే రాజు గారు, 2 బొత్స ఝాన్సీ గారు. 2 ఓట్లు ఇస్తారు. 2 ఓట్లు వచ్చిందానికి మీరు ఎక్కడికి కింద ఏం చూడద్దాక అవునా. నెంబర్ 1 మీద నొక్కడం, నెంబర్ 1 మీద నొక్కడం. నమస్కారం. రాజుగారు రుణం తీర్చుకునే సమయం మీకు వచ్చింది, అది గుర్తించుకోండి. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకల్లా. కింద చూడొద్దు మీరు, కింద చూడొద్దు మీరు. మీరు కింద చూడొద్దు. ఆ ఒకటి నొక్కేయడం, ఇంకోటి ఒకటి మీద నొక్కేయడం వచ్చేయడం అంతే.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డైనమిక్ లీడర్ అదీప్ రాజ్ వెంట యువత ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్న అదీప్ విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. యాదవుల సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉంటారని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడార్ ఆనంద్ కుమార్ సోదరి పిల్ల రమాకుమారి చెప్పారు. తెలుసు మాకు చాలా మంది తెలుసు, అయితే పర్వాలేదు 90% ఆనంద్ గారు తెలుసు. అంటే ప్రతి ఒక్కరు ఆయన చూశారంటే ఏదో ఆయన చూసిన ప్రతి ఒక్కరు కూడా ఏదో మంచి పడిపోతుంది. ఆ తర్వాత అదొకటి, తర్వాత సురమా కాంప్లెక్స్ పక్కనే కొంచెం స్థలం ఉంది. మన కార్పొరేటర్ గారు కూడా ట్రై చేశారు, ఉన్న సెట్ అక్కడ తీశారు. ఎందుకంటే కొంతమంది సోదరులకి బళ్ళు పెట్టుకోవడానికి స్థలం లేదు. అలాగే చిన్న గ్రీన్స్ ఉన్నాయి. ఏమిటంటే ఇంకో ఎప్పుడో శ్రీరామం చాలా మెచ్చుకున్నారు. అలాగే మాకు ఒకటి వేయవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా మీ అందరికీ కూడా ఓటు పెడదీయొద్దని కోరుతున్నానండి. రెండోట్లు కూడా మీరు ఫ్యాన్ గుర్తు వేయాలి. మీరు చూడవలసింది 1, 2 నెంబర్ చూడకండి. ఎందుకంటే మీరు ఏది ముందిస్తారో మీకు తెలియదు. ఎంపీ ముందిస్తాడా, ఎమ్మెల్యే ముందిస్తాడా అని తెలియదు. సో మీరు చూడవలసింది ఫ్యాన్ గుర్తులు ఎక్కడ ఉన్నాయని చూడండి. ఆ ఫ్యాన్ గుర్తు మీదే మీరు ఓటేసి మీరు ఒక అవకాశం మాకు ఇవ్వండి. తర్వాత 5 సంవత్సరాలు మీ బాధ్యతను మేము తీసుకుంటాం. బాబు గారిని అవకాశం ఇస్తూ వచ్చారు. ఈరోజు నిజంగా మీరు ఇక్కడ రానందుకు కారణం కూడా అదే గణబాబు గారు. దానికి కారణం కూడా మీకు చెప్తున్నాను వినండి. ఒకరోజు నేను ఆనంద్ కూడా మేము నా పని మీద నాకు ఏదో అవసరం వచ్చి నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మా ఆనంద్ కూడా నాతో వచ్చాడు. వచ్చినప్పుడు ఆనంద్ నేను నా గురించి మాట్లాడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు అన్నారు, ఆనంద్ నువ్వు వెస్ట్ వెళ్తున్నావు అన్నారు. నేను అక్కడ నుండి తుల్లిపడ్డాను. ఇదే వెస్ట్ పంపిస్తున్నారేంటి సార్? మేము ఎందుకు వెళ్ళాలి వెస్ట్? మా రూరల్ ఏరియా కదా. నిజమే, మేము పక్కనే ఉంటున్నాం. గత 40 సంవత్సరాల నుంచి మేము చిన్ననగర్లోనే ఉంటున్నాం, పిహెచ్పి ఎదుర్కొంటూ ఉంటున్నాం. కానీ మేము మాకు కొత్త కదా టౌన్, మమ్మల్ని ఎందుకు పంపిస్తారంటే ఆయన ఒక మాట అన్నారు. అంటే గుర్తుపెట్టుకోండి మీరు అందరూ,
ఆయన నిజంగా మీ మీద చిత్తశుద్ధి లేకపోతే మీరు ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిసి కూడా మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తే అప్పుడు మీరు బాధపడాలి. కానీ ఒక మాట అన్నారు, అమ్మ వెస్ట్లో ఉన్న వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు, అక్కడ సరైన నాయకత్వం లేదు, ఈ నాయకత్వం సరైనది లేకపోవడం వల్ల ప్రజలు ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉంది, కాబట్టి ఆనంద్ అక్కడ పంపించండి అంటే నేను అప్పటికీ మళ్ళీ అన్నాను, సార్ ఆడవాళ్ళు ఏం చేస్తాడు తెలియని ఏరియాలో అంటే ఆయన ఒక మాట అన్నారు, అమ్మ నీకు ఆనంద్ గురించి తెలియదు, ఆనంద్ ఒక్కడే వెస్ట్ని బాగు చేయగలని చెప్పి ఆ రోజు ఒక నమ్మకంతో ఇక్కడ పంపించారు. డాక్టర్ తానేటి శ్రీధర్ ప్రచారం గ్రామాన కార్యకర్తల అభిమానుల మధ్య పరుగులు పెడుతుంది. మా అమ్మ నాన్న లేకపోయినా కూడా మీ అందరినీ చూస్తే మళ్ళీ నాకు మా అమ్మ నాన్న గుర్తొస్తారు. ఆ ఆనందంతో నేను ఊరు వస్తాను. అందరికీ మరొకసారి నమస్కారాలు. బట్ ఈ ఊరు పెద్దలందరికీ మరొకసారి ఈ స్టేజ్ మీద చెప్తున్నాను ఏంటంటే, దానేటి శ్రీధర్ అన్నవాడు రాజకీయాలు చేయడానికి రాలేదు. ఏ పార్టీ మనం పుట్టినప్పుడు మన పుట్టుకతో మనకు పార్టీ రాలేదు. రాజపురం అభివృద్ధి ఏ పార్టీతో వస్తుంది అని అనుకుంటే ఆ పార్టీకి ఓటేయమని చెప్తున్నాను. మీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది, నేను చెప్పినది అందరితో మాట్లాడాను గనకనే ఈరోజు సైకిల్ గుర్తుపై ఓటేయమంటున్నాను. ఎవరైతే ఊర్లో పెద్దలందరూ రాలేదో, రాబోయే ఎంపీటీసీలు వస్తాయి, జడ్పీటీసీలు వస్తాయి, సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి. గుర్తుంచుకోండి, దానేటి శ్రీధర్ అన్నవాడు మళ్ళీ ఊర్లోకి వస్తాడు. మీ అందరి అభివృద్ధిని మన మళ్ళీ అశోక్ బాబుతో మర్చిపోయిన అసలు విషయం, రామ్మోహన్ నాయుడుతో మాట్లాడతా. ఈ గుడి సాక్షిగా చెప్తున్నా, నేను ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చే ముందరే రామ్మోహన్ నాయుడుతో మన ఎంపీ గారితో మాట్లాడాను. తమ్ముడు, గత 5 సంవత్సరాల్లో మన ఎంపీ ఫండ్స్ ఏవి కూడా రాజపురాన్ని నేను అడిగినా కూడా ఇవ్వలేకపోయాను. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఖర్చు పెట్టనివ్వలేదు. బట్ నువ్వు ఇప్పుడు అడిగేవి కనుక దానేటి శ్రీధర్ అనే నేను, మన కాబోయే ఎంపీ రామ్మోహన్ నాయుడు, మా ఇద్దరు పేరు గుర్తుండిపోయేటట్టు మన రాజపురం గ్రామ పంచాయతీలో శాశ్వతమైనటువంటి కొన్ని మంచి పనులు చేస్తానని చెప్పి ఈ దేవుడు సమక్షంగా మీకు చెప్తున్నా. రామ్మోహన్ నాయుడు నాకు మాట ఇచ్చాడు. రామ్మోహన్ నాయుడు గారు నాకు మాట ఇచ్చారు. నా మాటగా, ఆయన మాటగా, నా ద్వారా మళ్ళీ మీ అందరికీ తెలియజేస్తున్నా. అందరూ సైకిల్ గుర్తు ఓటేద్దాం. సో చూసారా, మన ఎంపీ గారు ఆయనకు వచ్చిన ఫండ్ ఆయన జేబులోంచి ఇవ్వలేదు, గవర్నమెంట్ ఫండే ఇచ్చాడు. కానీ నేను మీ కొడుకుని, మీ తమ్ముడిని, మీ అబ్బాయిని, నేను చెప్పింది వినండి. మళ్ళీ రామ్మోహన్ రెడ్డి ఎక్కువ డబ్బులు లాగేద్దాం. లాగాలి అంటే రామ్మోహన్ రెడ్డి ఒక్కసారి గుర్తు చూసుకోండి. మీరు రేపు ఓటు వేయడానికి వెళ్తారు 13వ తారీఖున. అక్కడ ఇలాంటిది మీకు ఉంటుంది. దీని మీద మీరు నొక్కాలి. ఏ బటన్ నొక్కుతారు? 1వ నెంబర్ మీద ఇలా నొక్కగానే ఇలా విరుగుతుంది. అలా సౌండ్ వచ్చినంత వరకు నొక్కి ఉంచాలి. అలాగే ఎమ్మెల్యే ఓటు కూడా 1వ నెంబరే, ఎంపీ ఓటు కూడా 1వ నెంబరే. మనకు కన్ఫ్యూజన్ లేదు, 1 అంతే. సో మన ఎన్డీఏ పార్టీ నెంబర్ 1 పొజిషన్లో ఉండిపోతుంది. అందుకే మన నెంబర్ 1 గుర్తు E6 అనుకుందాం. దేవుడే మనకి ఇచ్చాడు ఒక్క గుర్తు. అంటే ఎందుకు, మనం రేపు పొద్దున గెలవబోతున్నాం, ఫస్ట్ ప్లేస్లో ఉండిపోతాం. ఓకే, అందరికీ నమస్కారాలు. పగలు రాత్రి తేడా లేకుండా ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్న పెందుర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అదీప్ రాజ్. ఆయన ఇచ్చిన హామీలు 5 సంవత్సరాలు నెరవేర్చినవేంటి? అమ్మఒడి ఇస్తామన్నారు, అమ్మఒడి ఇస్తున్నారమ్మా, అమ్మఒడి ఇస్తున్నా. విశాఖ దక్షిణ నియోజకవర్గం 29వ వార్డులో నుండి జనసేన, తెలుగుదేశానికి చెందిన కుటుంబాలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో వైకాపాలో చేరారు. నేనే
ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శరత్ బాబు తప్పుకొని ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఆధ్వర్యంలో వైకాపా పండుగ కప్పుకున్నారు. ఎవరు మాట్లాడొద్దు. అందరికీ నమస్కారం. అందరికీ తెలుసు నేను ఆధార్ చేత ఒక సమాజ్వాదీ పార్టీకి నామినేట్ చేయడం సంగతి అందరికీ తెలిసిందే. మళ్ళా నేను ఆలోచించాను, నేను కొంతమందిని ఆదర్శంగా తీసుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులన్నీ కూడా మళ్ళీ జ్ఞాపకం వచ్చి మళ్ళీ తిరిగి సొంత ఇంటికి రావాలనే ఆలోచనతో నేను మరి మా అన్న వనబాబురావు గారు ఆదర్శంగా తీసుకొని, అలాగే నా రాజకీయ గురువులు మరి గౌరవనీయులు చంద్రమౌళి గారు ఈ అందరిగా తీసుకొని ఎంతో ఇంతవరకు ఉత్తర నియోజకవర్గంలోని రాజకీయ వేత్తలు అందరూ చూసుకుంటే కేకే రాజు గారు అంత కష్టపడినట్టు ఎవరు లేరు. ఇంతవరకు చరిత్రలో చూసుకున్నా కానీ కేకే రాజు లేదు. మరి ఖచ్చితంగాను నా మూలంగా ఏ కొద్దికైనా సరే ఆపద అతను రాకూడదు అని నేను చేసే తప్పు వల్ల అతనికి విజయం దగ్గరలో ఏ విధమైన ఆటంకం రాకూడదని మరలా నా సొంత ఇంటికి రావడానికి నేను ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని కేకే రాజు గారిని గెలిపించాలని ఒక పట్టుదలతోటి మనం తిరిగి రావడం జరిగింది. దీనికి గాను నేను వెళ్ళిన దగ్గర నుంచి నన్ను వెనకది ఎంతగానో సామాన్య ప్రతిపత్తి రాజకీయ పోస్టులు విడిచిపెట్టి వస్తున్నామని చెప్పేసి ఆ గాను ప్రత్యేక ప్రేరణ కలిగించి ఆలోచింప శక్తిని చేయగలిగే మరి నా రాజకీయ గురువుడికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే కేకే రాజు గారికి ఈ సమయంలో మాటిస్తున్నాను, మా పాస్టర్ దగ్గర నుంచి కానీ అలాగే మైనార్టీ సభ్యుల నుంచి కానీ అలాగే నా ఎస్సీ వర్గం దగ్గర నుంచి కానీ ప్రతి ఒక్కరికి వేరు పేరున మీకు మాటిస్తున్నానండి. ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా మీకు పేరేంటి? విశాఖపట్నం నార్త్ కాన్స్టిట్యున్సీకి ఒక శుభదినం. నిజమైనటువంటి వైఎస్ఆర్ పార్టీ విధేయుడు
మా తమ్ముడు ఈ రోజున శరత్ బాబు గారు 100-150 మంది పాస్టర్లు, అనేక మంది మా బిడ్డలు పాస్టర్మ గారు, అలాగే మా బిడ్డలు ఈ యొక్క ప్రాంతం నుంచి విచ్చేసి వారి సారథ్యంలో, మా తమ్ముడు గారి సారథ్యంలో, పాస్టర్ గారి యొక్క సారథ్యంలో మళ్ళీ సొంతింటికి వైఎస్ఆర్ పార్టీకి నిజమైనటువంటి చిత్తశుద్ధితో వైఎస్ఆర్ పార్టీని గెలిపించి ముందుగా మహానుభావుడు పేదల పెళ్లిది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి, అలాగే నార్త్ కాన్స్టిట్యున్సీలో నిత్యం పేద ప్రజలకి నిజంగా ఆదుకుంటున్నటువంటి నిజమైనటువంటి నాయకుడు కేకే రాజు గారి లాంటి మనిషిని గెలిపించుకుంటేనే నార్త్ కాన్స్టిట్యున్సీలో పేద ప్రజలందరికీ కూడా న్యాయం ధర్మం జరుగుద్దని నేను మా తమ్ముడు ద్వారా, మా బిడ్డల ద్వారా నేను అందరికీ కూడా ఈరోజు శపథం చేస్తున్నాను. వాళ్ళు పక్కన బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఎన్ని పార్టీలు కలిసినా వాళ్ళు తల కింద పెట్టి తపస్సు చేసిన నార్త్ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ ప్రపంచం ఖాయంగా మీ అందరికీ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆయన వెనుకబడిన వర్గాల వారు అభ్యున్నతి సాధించి ప్రగతి పథంలో పయనించడం కోసం, ఈ సమాజంలో సమానత్వాన్ని తీసుకురావడం కోసం ఆయన విద్యారంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మకమైన సంస్కరణలు కావచ్చు, వైద్య రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు కావచ్చు, మహిళా సాధికారత కోసం, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభ్యున్నతి సాధించడం కోసం, రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పన కోసం ఆయన చేస్తున్న కృషి, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మేమంతా సిద్ధం బస్యాత్రలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నట్టు ఆయన 3 లీడర్ ఈరోజు దేశం మొత్తం, రాష్ట్రమే కదా దేశం మొత్తం ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే చేస్తాడంటే, చేయగలిగేదే చెప్తాడు, చెప్పింది కూర్చొని తప్పకుండా చెప్తాడు, చెప్పిన దానికంటే కూడా మిన్నగా చేస్తాడు, చెప్పిన సమయానికంటే ముందుగా చేస్తాడనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఎక్కడైనా సరే రాజకీయంగా ప్రతి ఒక్కరు కూడా ఎందుకు కావాలనుకుంటున్నారు, ఇంట్లో భాగంగా ఎక్కడైనా ఎందుకంటే కూడా గౌరవం కావాలనుకుంటున్నారు. అప్పుడప్పుడు మనోభావాలు ఏదైనా గౌరవానికి ఇబ్బంది అనిపించినప్పుడు ఎవరైనా తప్పడు వేయడం జరుగుతుంది. గౌరవం కోసం లేకపోతే మనోభావాలు కాపాడుకోవడం ఇంట్లో భాగంగా సోదరుడు మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధేయుడు రాజశేఖర రెడ్డి గారి పట్ల కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కానీ అమితమైన అభిమానం మామూలు గారి కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు, సమన్వయకర్తగా ఉన్నప్పుడు ఎన్నికలు కూడా పార్టీ కోసం కృషి చేశారు. ఎక్కడో చిన్న ఇబ్బంది వల్ల బహుజన సమాజ్ పార్టీ నుంచి నామినేషన్ వేయడం జరిగింది. ఈ క్రమంలో బహుజన సమాజ్ పార్టీ అంటే కూడా ఉత్తర భారతదేశంలో అండగా సందర్భాలు నిలబడిన పార్టీ కాబట్టి అతను ఆలోచన చేసి ముఖ్యంగా బాబు ప్రభుత్వ అధికారిగా ఉన్నత శిఖరాలను అధిరోహించి రాజకీయ రంగంలో ప్రవేశించి రాజకీయ రంగంలో విలువలకి తీసుకునే మారిపోయారు కదా. వెనుకబడి వర్గాన్ని ఆధునిక 100 సంవత్సరాల క్రితం అప్పుడేమో సృష్టించారు తప్ప ఆ భావాలు ఉన్నతమైనవి, ఆ వ్యక్తిత్వం ఉన్నతమైనది, ఆలోచనలు ఉన్నతమైనవిగా ఉన్నాయి. నిరూపించే విధంగా రాజకీయాల్లో బాబురావు గారికి, జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే పెద్దల సభ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రాజ్యసభ మెంబర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన
వయసులో కూడా ఆయన ఎక్కడ కూడా మాకంటే కూడా హుషారుగా అన్ని జిల్లాల్లోని ఎవరు పిలిచినా కాదనుకుంటా పిల్లవాడు పాపం ఎక్కడ పిలిస్తే అక్కడ ఎలాంటి వ్యసనం లేకుండా ఆయన సీనియారిటీ ఆయన హోదా అన్ని కూడా పక్కన పెట్టి మా కార్యకర్తల బూత్ లెవెల్ కార్యకర్తల అందరినీ కూడా పక్కన పెట్టి అలాంటి బాబురావు గారికి ఆదర్శంగా తీసుకుని సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడం ముఖ్యంగా చంద్రబాబు కూడా నియోజకవర్గం గెలవాలి. వ్యక్తిగతంగా మీతో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు చూపించారు కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతతో మన ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ తీసుకురావాలి. మౌలి మాట్లాడటం మౌలి మాటలు కూడా విలువించి స్నేహానికి విలువించి వాళ్ళకున్న సాధించాలని విలువించి మంచి నిర్ణయం చేసి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.